మన కంపెనీని అభివృద్ధిలోకి తీసుకొస్తున్న ముఖ్యుల్లో ఒకరు మిస్టర్ ప్రేమానందం. పని రాక్షసుడు, ఆఫీసులో చండశాసనుడు. ఆయనంటే ఉద్యోగులు భయభక్తులతో వణికిపోతారు. గుడ్ మార్నింగ్ సార్, కాఫీ ఫర్ యూ. ఈరోజు అటెండర్ రాలేదు కదా, అందుకే కాఫీ నేను తీసుకొచ్చాను. అదే సార్, నేను హెచ్ఆర్ని కదా, హ్యూమన్ రీసోర్స్తో పాటు హ్యూమన్ రిలేషన్షిప్ కూడా చూడాలిగా. థ్యాంక్ యూ సార్. ప్రేమానందం ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కంపెనీ డెవలప్మెంట్ కోసం శ్రమిస్తాడు. Sir, this is time for tablets. ప్రేమానందం పనిలో పడితే టైం చూసుకోడు, ఆకలి దప్పకలు తెలియవు. Sir, lunch time late by 1 hour. ప్రేమానందం ఎనర్జీకి మారుపేరు. అలసట అనేది అసలు తెలియదు. Juice for energy. ప్రపంచమంతా నన్ను ఎక్సలెంట్ ఎగ్జిక్యూటివ్ గాను, మంచి ప్రొఫెషనల్ గాను చూస్తుంది. ప్రియ మాత్రం తన సొంత మనిషిలాగా చూసుకుంటుంది. ఎందుకో చెప్పాలి. మ్యాటర్ ఏంటమ్మా? ఏంటి? ఏం మ్యాటర్? అదే మన హిట్లర్తో నీ అఫైర్. నో అఫైర్, ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. చాలా క్లోజ్ రిలేషన్షిప్ అయినట్టుందిగా. ఏంటి విషయం? అదేం లేదు, అతని కంపెనీ కోసం చాలా కష్టపడుతున్నాడుగా. ఓ, అందరూ కంపెనీ కోసమే కష్టపడుతున్నారు. అందరితో క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం లేదుగా. ఈ కంపెనీలో ఇంతమంది ఉండగా నువ్వే ఎందుకు ఫ్రెండ్ అయ్యావు? ఓ, అంటే ఆయన నీకు ఫ్రెండ్ అన్నమాట. అఫ్కోర్స్ ప్రియా, నీకు ఆయనంటే ఇష్టం ఉంటే పెళ్లి చేసుకో. షట్ అప్. ఆయన ఏకో నారాయణ, ఒక్కడే ఉంటున్నాడు, పైగా 100 కోట్ల ఆస్తుందంట. పెళ్లి చేసుకో, లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అన్నట్టు మర్చిపోయా, రేపు బాస్ బర్త్డే. మనం పర్సనల్గా విషెస్ చెప్పాలి. రేపు సాటర్డే, నో ఆఫీస్. అందుకే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి విష్ చేద్దాం. అమ్మో, ఆయన ఇంటికా? నేను రాను, చాలా డేంజరస్. ఆయన కంపెనీ వాళ్ళు ఇచ్చిన బంగ్లా వద్దని ఎక్కడో ఊరు చివరిలో ఉంటున్నాడు. ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో. నువ్వు కూడా వెళ్ళొద్దు ప్రియా. సార్,
మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ సార్. థ్యాంక్ యూ. బర్త్డే అన్నారు, ఎవరూ లేరేంటి? See my inbox. Bundle of messages. Phone calls, phone calls, phone calls, phone calls. ఇక్కడ ఒక్కరే ఉన్నారుగా. ఇల్లు చాలా బాగుంది సార్. My better half. My great sons. అబ్రాడ్లో పోటీ పడి డాలర్లు సంపాదిస్తున్నారు. నువ్వు కూడా వెళ్తావు అబ్రాడ్? అబ్రాడ్ కా? నేను వెళ్ళను సార్. ఏ? మా పేరెంట్స్, నా ఫ్రెండ్స్ ఈ ఊరిని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు అలాగే అంటావు. రేపు పెళ్ళైన తర్వాత హస్బెండ్ వచ్చి తీసుకెళ్తే ఎగురుకుంటూ వెళ్ళిపోతావు. ప్రీ కండిషన్ మ్యారేజ్ సార్. అబ్రాడ్ వెళ్ళి యాటిట్యూడ్ లేని వాడినే పెళ్లి చేసుకుంటాను. వై? అబ్రాడ్ వెళ్తే ఎర్నింగ్స్ బాగుంటాయి, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ అంటే ఒక్క మనీ మాత్రమేనా? సారీ సార్, మా నాన్న ఒక స్కూల్ టీచర్. మమ్మల్ని చదివించి మా కాళ్ళ మీద మేము నిలబడే స్థితిని కల్పించారు. ఆయన మాతో పాటు తన తల్లిదండ్రులను కూడా చాలా బాగా చూసుకుంటున్నారు. అలాంటి ఫ్యూచర్ అంటేనే నాకు ఇష్టం సార్. సార్, బర్త్డే రోజు కూడా ఇలా డల్గా ఏంటి సార్? ఏదైనా ఒక ఆటపాట ఉంటే బాగుంటుంది సార్. మీ ఇల్లు కూడా చూపించరా? ఓకే, కమాన్. సార్, క్రికెట్ బ్యాట్. క్రికెట్ ఆడదామా? నీకు క్రికెట్ ఆట వచ్చా? మా గల్లీలో బుడతలందరికీ నేనే కెప్టెన్ సార్. రండి సార్. నో, దట్ ఈస్ లాంగ్ బ్యాక్. లాంగ్ బ్యాక్ అయినా ఫ్లాష్ బ్యాక్ అయినా క్రికెట్ ఎవర్ గ్రీన్ సార్. రండి సార్. ప్రియా, అది కాదు. ప్రియా, నా మాట విను. కొట్టండి సార్. కమ్ ఆన్ ఆనంద్, హిట్. హ్యాట్రిక్. సార్, బర్త్డే సందర్భంగా ఏదైనా కొత్త డెసిషన్ తీసుకున్నారా? ఎస్, నిన్ను పర్మనెంట్గా ఇంట్లో ఉంచేయాలని డిసైడ్ అయిపోయాను. ఈ ఇయర్ కూడా 100 కోట్ల బిజినెస్ పెంచాలని డెసిషన్ తీసుకున్నాను. అబ్బా, అది రోజు తీసుకునే డెసిషనే కదా సార్. మీ పర్సనల్ లైఫ్ గురించి ఏదైనా డెసిషన్ తీసుకున్నారా? నా పర్సనల్ లైఫ్ గురించే. అవును సార్, ఇంటింట్లో మీరు ఒక్కరే ఉంటున్నారు. మీకెవరైనా తోడుంటే బాగుంటుందిగా. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి సార్. కొంచెం ఓవర్గా మాట్లాడానా? ఓకే సార్, బాయ్. ఓకే, థ్యాంక్ యూ ప్రియా. ఓకే సార్, బాయ్. పెళ్ళంట ఈ వయసులో పర్లేదంటావా? మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, ఐ మీన్. సార్, మిస్టేక్స్ ఉన్నాయి. ఇక్కడ క్యాలిక్యులేషన్లో పర్సంటేజ్ రాంగ్ తీసుకున్నాం. లేటెస్ట్ సర్క్యులర్ ప్రకారం ఇక్కడ 36% తీసుకోవాలి. సారీ సార్. ఇట్స్ ఓకే సుధా. కూల్గా కాన్ఫిడెంట్గా వర్క్ చేయి, మిస్టేక్సే ఉండవు. డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్.
మధు, వాట్ ఈస్ దిస్? మధు, ఫ్యామిలీ డీటెయిల్స్ లేవు, ఇండివిజువల్ డీటెయిల్స్ లేవు. ఎవరి మధు? హలో, గుడ్ మార్నింగ్ సార్. రామకృష్ణ ఆడిటర్ కన్సల్టెంట్ మాట్లాడుతున్నాను సార్. ఎస్ రామకృష్ణ, చెప్పు. సార్ మీకు మళ్ళీ మంచి హైక్ ల్యాక్స్లో వచ్చిందని విన్నాను. కంగ్రాచులేషన్స్ సార్. సార్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి వెంచర్ ఉంది, బుక్ చేయమంటారా? క్యారీ ఆన్ రామకృష్ణ. మధు, సార్ థ్యాంక్ యూ సార్. మధు, నీ ప్రొఫైల్ చూశాను, పర్ఫార్మెన్స్ చూశాను, వెరీ గుడ్, బాగుంది. థ్యాంక్ యూ సార్. మై సన్స్ ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. మంచి ఆఫర్ ఉంది, బ్రిలియంట్ క్యాండిడేట్ కావాలని అడిగాను. ఐ రికమెండ్ యువర్ నేమ్. అంటే ఆన్సైట్ ఆపర్చునిటీయా సార్? అఫ్ కోర్స్, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మంచి ఎర్నింగ్స్ ఉంటాయి. లెర్నింగ్స్కి అయితే ఓకే, కానీ అర్నింగ్స్కి వెళ్ళలేను సార్. ఐఎమ్ సారీ. ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆఫర్. నీ ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా. ఫ్యూచర్ అంటే మనీ ఒకటే కాదు కదా సార్. ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం? సార్ ఫ్యామిలీ అంటే నాకు మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ అంటూ ఎవరు లేరు సార్. నేను ఒక అనాథని. అనాథ? ఎస్ సార్, నేను ఒక అనాథని. నాలాంటి 4 అనాథలతో ఉంటున్నాను సార్. దెన్ ఇట్ హెల్ప్స్ యువర్ ఆర్గనైజేషన్. వాళ్ళకి సాయం చేసినట్టు ఉంటుంది కదా. సహాయం చేయడం అంటే డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు కదా సార్. కష్టాల్లో ఉన్నప్పుడు అప్పును చేర్చుకోవడం, ఆత్మీయతను పంచుకోవడం. అయినా ఉపయోగం తెలియని డబ్బు సహాయం ఎప్పుడూ దుర్వినియోగం అవుతుంది సార్. ఐఎమ్ సారీ సార్. వన్ హంబుల్ రిక్వెస్ట్ సార్. ప్రాజెక్ట్ లీడ్ వేకెన్సీ ఉందని హెచ్ఆర్ చెప్పారు. ఇఫ్ ఐఎమ్ ఎలిజిబుల్ ప్లీజ్ కన్సిడర్ మీ సార్. కొంచెం శాలరీ హైక్ అవుతుంది. శాలరీ హైక్ అయితే ఏం చేస్తావు? నీ గర్ల్ ఫ్రెండ్కి మంచి కాస్ట్లీ గిఫ్ట్ కొంటావా? కాదు సార్, నాలాంటి ఇంకో అనాథకి ఆశ్రయం ఇస్తాను సార్. వాట్? ఎస్ సార్, నాలాంటి ఇంకో అనాథకి ఆశ్రయం కల్పిస్తాను సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. డాడీ ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టుంది, మేము ఇక్కడే ఉండిపోతాం, మీరు కూడా వచ్చేయండి డాడీ. సార్ నన్ను మాత్రమే ఇంటికి రమ్మన్నారు. నిన్ను చూస్తే ఏమంటారో ఏమిటో. ఏమన్నా అనని, నువ్వు సేఫ్గా ఉండాలి. బాస్ ఏదో ప్లాన్ చేసే ఇంటికి రమ్మన్నాడు. ఈ మధ్య ఆయన బిహేవియర్లో మార్పు కనిపిస్తుంది. సార్ చుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేను నానని నిండుగా పలికే తోడుకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. చూసావా, పాటలో కూడా ప్రేమ స్వర్గం అంటున్నాడు. సార్ ఓ ప్రియా, కమ్ ఆన్. సార్ ప్రియాతో ఏదో మాట్లాడాలన్నారు. ఎస్, ప్రియా మ్యారేజ్ గురించి. ఎక్స్క్యూజ్ మీ. చూసావా, బాంబు పేల్చాడు. ఇప్పుడు ఏం చెప్పాలి? కంగారు పడుకు, మీ పేరెంట్స్ మీద తోసేయ్. ఎస్, గుడ్ ఐడియా. ఎస్ సార్, నా మ్యారేజ్ మా పేరెంట్స్ డిసైడ్ చేస్తారు. నీ పేరెంట్స్ నొప్పించే బాధ్యత నాది. నీ నిర్ణయం ఏంటో చెప్పు. నువ్వు ప్రేమించావు కదా, పెళ్ళంటే ఎస్కేప్ అవుతావేంటి? నిజంగా ఆయన నువ్వు ప్రేమించావా? లేదు, ఆయన మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టున్నారు.
ప్రియా, నువ్వు ఎవరికి భయపడదు, ధైర్యంగా చెప్పు, నీకు నేనున్నాను. సార్ మేము ఆడపిల్లలం సార్, తల్లిదండ్రులు చాటు బిడ్డలం సార్. సుధా, నేను ప్రియకు తండ్రి లాంటి వాడినే కదా. ప్రియ మనసు తెలిసిన తండ్రిని పొరపాటు జరగకూడదని చెప్తున్నాను. ప్రియా, నువ్వు మధును ప్రేమించావు కదా, అవును సార్. మరి మధును పెళ్లి చేసుకోవా? మధుని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. వెరీ గుడ్. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాడు మధు. మధు, మధు అనాథ కాదు, హీఈస్ మై సన్. నేను దత్తత తీసుకుంటున్నాను. మధు ప్రియుల చారిటబుల్ ట్రస్ట్కి వారసుల్ని చేశారు. మధు సేవా గుణం, ప్రియ స్నేహం, కొడుకు కోడలుగా వస్తే అదే భాగ్యం, అదే స్వర్గం. ఇదే నా సెకండ్ ఫ్యామిలీ.